నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ముఖ్యమంత్రికి ఒక నివేదికను సమర్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక సిఫార్సులు జరగనున్నాయి. సీఎంకు రిజర్వేషన్ నివేదిక అందజేసింది కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు 20% ఉంటే బీసీలకు 30% ఇవ్వాలని సిఫార్సు. 50% మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేలా నివేదికలు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం ఉందా? బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే కూటమిపై బీసీల్లో సానుకూలత రానుందా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సమరం బీసీ రిజర్వేషన్లు. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఎస్కే మొయినుద్దీన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతున్నారు. ఇక కట్ట కార్తీక్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు సెప్ట్ వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. ముందు మనతోటి ఎస్కే మొయినుద్దీన్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వారితో మాట్లాడదాం. రైట్, ముందు తెలుగుదేశం పార్టీ నుంచి విజయకిరణ్ గారిని వారితో మాట్లాడదాం. విజయకిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అయితే మరొక కీలకమైన అంశం ఏంటంటే అన్ని మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ, అంటే ఓవరాల్గా 50% రిజర్వేషన్లు మించకుండా, ఎస్సీ ఎస్టీలకు 20% ఉంటే బీసీలకు 30%, ఓవరాల్గా 50% రిజర్వేషన్లు. ఈ 50% రిజర్వేషన్లు కల్పిస్తే కూటమి ప్రభుత్వానికి బీసీల్లో ఎక్కువ సానుకూలత ఉంటుందా? అదేవిధంగా మిగతా వర్గాలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? సార్, ఇప్పుడు బీసీలు వారికి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పుట్టుక తర్వాతే బీసీలకి రాజకీయంగా అనేకమైనటువంటి అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. బీసీ అంటే తెలుగుదేశం పార్టీకి కేవలం ఏదో ఓటు బ్యాంక్ కాదు, బ్యాక్ బోన్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఒక కుటుంబ సభ్యుల యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందో అలాగా బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి అనుబంధం. ఎందుకంటే మీరు చూస్తే అనేకమైనటువంటి అంశాల్లో అటు తెలంగాణ ప్రాంతంలో కానీ ఇటు ఆంధ్ర ప్రాంతంలో కానీ బీసీలు అంటే తెలుగుదేశం అనేటువంటిది ఒక బాండింగ్ ఉంది. సో అటువంటి బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి అనేటువంటిది జిల్లాల వారీగా ఎవరు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, తక్కువ ఎక్కడ ఉన్నారు దాన్ని బేరేజ్ వేసి ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే బీసీలకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత రావాలి. ఇక్కడ ఏదో మాట అంటం కాదు, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి. మనం ఏదో మాట ఇచ్చాము, మళ్ళీ అది కోర్టులో వీగిపోవటం, అటువంటి పరిస్థితి లేకుండా ఒక సమగ్రమైన విచారణ, ఒక సిస్టమ్ను అన్నిటిని కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యం, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి అనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి అంశం. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే అసలు మీరు లోకల్ బాడీ ఎన్నికలకే మీరు రారు, వాళ్ళు కనీసం అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీగా రానటువంటి వాళ్ళు మేము వాళ్ళని చూసి ఏదో భయపడి స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో పెట్టమని మేము అత్యద్భుతంగా ఈ రోజున చూస్తే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి రాజధానికి సంబంధించి శరవేగంగా అడుగులు ముందు పెడతా ఉన్నాయి అభివృద్ధిలో. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి, విద్యకు సంబంధించి అన్ని రకాలైనటువంటి వాటిలో ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రతి గడపకు కూడా ఎమ్మెల్యేలు ఇంటికి తిరిగి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో అన్ని వర్గాల వారికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో
తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి పనికి కూడా ప్రజలు సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా నేర ప్రవృత్తి నేరాలు చేసిన వాళ్ళని ఓదార్పు యాత్ర వెళ్ళటం, ఆ ఓదార్పు యాత్రలో అమాయకులైనటువంటి ప్రజల యొక్క మరణం, ఇవన్నీ మనం రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకి వెళ్తే ఖచ్చితంగా ఆ పర్యటనలో ఎవరో ఒకళ్ళ మరణం అయితే మనం చూస్తా ఉన్నాం. దురదృష్టకరం. అంటే ఇక్కడ ఇక్కడ ఏమైపోతా ఉందంటే సహజంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా సరే చనిపోయిన వారి ఇంటికో లేకపోతే ఇబ్బంది పడ్డ వాళ్ళ ఇంటికో వెళ్ళి మనం పలకరిస్తాము, ఓదారుస్తాం. కానీ ఇక్కడ నేరం చేసిన నేరస్తుడి ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ఓదార్పు ఇచ్చి మీరు ఏం పర్లేదు అద్భుతంగా నేరాలు చేశారు, మీ వెంట మేము ఉన్నాం, మనం రేపు అధికారంలో రాగానే ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో వాళ్ళందరిపైన సరే మనం ప్రతీకారం తీర్చుకుందాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఏంటంటే సో వీళ్ళకి అధికారం ఇస్తే రాబోయే రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఉంది కదా, వాళ్ళు చేయలేమన్నారు, ఇవ్వనన్నారు. సో ఆ 4,000 రూపాయల పెన్షన్ని తీసివేస్తారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఇంట్లో ఒకరికే ఇవ్వగలుగుతాం, ఎక్కువ మందికి ఇవ్వలేమన్నారు. సో ఇటువంటి అనేక కార్యక్రమాలు గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా మేము తీసేస్తాము, మేము వస్తే మా ప్రభుత్వం వస్తే కేవలం మేము అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఒకవేళ మేము అధికారం వస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళని మేము చంపుతూ ఉంటాం. ఇటువంటి నినాదాలతో వెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు చేత్కరించుకునేటువంటి పరిస్థితి, వాళ్ళని ఆదరిస్తారనేటువంటి భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి మాకు అధికారం ఇవ్వమంటే ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. ఎండ్ ఆఫ్ డే ఒకసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేసి ప్రజలకు అండగా ఉండాలి. సార్ మీరు చూస్తే సార్ 26 స్థానాలు 275 స్థానాలు ఉన్నప్పుడు 26 స్థానాలు మాత్రమే వస్తే పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు, పోరాటం చేశారు. తర్వాత ఆయన పోరాట ఫలితంగానే అనేకమైనటువంటి యుద్ధాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అలానే 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 23 మంది ఉన్నా కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా సరే తక్కువ మంది ఉన్నా సరే ప్రజా సమస్యల పైన చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోరాటం చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉండేటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో పట్టుదలతో వారికి మంచి చేయనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమం మాటలకే కాకుండా ఒక చట్ట పద్ధతి కూడా వచ్చేలాగా ఇవాళ మనం ఏదో బిల్లు పెట్టాము లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చాము కదా, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా కోర్టు రేపు అసెంబ్లీ సమావేశాల్లో 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వారికి 30% అవకాశం రిజర్వేషన్ కల్పించాలని బిల్లు కూడా ప్రవేశపెట్టున్నారు. అంటే దాదాపుగా ప్రవేశపెట్టున్నారంటే ఆ బిల్లు పాస్ అయిందనే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వమే ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు అపోజిషన్ లేనప్పుడు అసెంబ్లీలో ఇక ఆ బిల్లు పాస్ కాదు అనుకోవటానికి కూడా లేదు. 100% పాస్ అయిపోయినట్టే అనుకోవాలి. ఖచ్చితంగా పాస్ అవుతుంది. బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీలకి ఏది మాట ప్రకారం అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము. ఇక్కడ నేను అనేది అంటే సార్, ఎవరు ఏ రాజకీయ పార్టీ ఉన్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నానండి, మేము కూడా ఏంటంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నారు ఏంటి అనేటువంటిది స్థానిక ఎన్నికలో క్లియర్ కట్ గా ఒక మంచి మెసేజ్ వస్తుంది. మేము ఎక్కడ అణిచివేత చేయము, మేము ఎక్కడ అధికార దుర్వినియోగం చేయము, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ చేయడానికి పూర్తిగా సహకరిస్తాము. మీరు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనండి, పారిపోమాకండి. ఖచ్చితంగా మా ప్రభుత్వం పరంగా ప్రజల్లో మాకు ఉండేటువంటి ఎలా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా పైన వాళ్ళకు ఉండే అభిప్రాయం ఏంటనేది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు, అణిచివేతలు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చేయదు. ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటాం. రైట్ మనం మాట్లాడదామండి. రైట్, మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొయినుద్దీన్ గారు వారితో మాట్లాడదాం. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొయినుద్దీన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు సార్, అసెంబ్లీలో బీసీలకు స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్ ఇచ్చే విధంగా బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆల్రెడీ ఈ యొక్క రిజర్వేషన్ నివేదికని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ముఖ్యమంత్రికి అందజేశారు. సో
గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు 20% ఉంటే బీసీలకు 30% ఇవ్వాలని సిఫార్సు చేశారు. సో ఇప్పుడు ఇక బీసీల ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అట్లీస్ట్ ఆ బిల్లు మీద చర్చించడానికి, ఆ బిల్లుని మేము ఆమోదిస్తున్నాం, మేము కూడా అంగీకారం చెప్పడానికి, లేదా మేము వ్యతిరేకిస్తామని చెప్పడానికి మీ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. ఒక లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ మండలికి వెళ్ళాలని చెప్పినట్టు కూడా తెలిసింది అందరికీ. ఏం చెప్తారు మహిద్దరు గారు? బ్రహ్మాండ్ సార్, మీకు రాజనీతి ప్రేక్షకులకు డిబేట్ ఉండే పెద్దలకు నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు తన కూసాలు కదులుతున్నప్పుడు ఏదో ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చేస్తారు సార్. ఏదో ఒక విధంగా చేసి పాలిటిక్స్ డైవర్ట్ చేశారు, ఇష్యూను డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశం వచ్చింది. ఈయన ఈ రోజు నేను చేస్తున్నాను, బీసీ డిక్లరేషన్ చేస్తాను, బీసీలకు ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడలేదు సార్. ఇంత ప్రేమ ఉండుంటే బీసీలకు చేసే న్యాయం ఏంటి, ఇంతవరకు చేసి ఏం చేశారు బీసీలకు చెప్పాలి సార్. బీసీలకు ఏమి చేయరు, కేవలం మాటలతోనే ఈ రాష్ట్ర ప్రజలను మబ్బు పెడుతూ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక సర్వే వచ్చేసింది సార్ వాళ్ళ దగ్గరికి. పల్లెల్లో అన్ని చోట్ల కూడా టీడీపీకి పూర్తిగా వ్యతిరేక పౌరాలు వీస్తున్నాయి. ఈ విధంగా రేపు ఎన్నికల్లో చాలా దెబ్బ తగులుతుంది టీడీపీకి, ప్రభుత్వానికి అనే ఉద్దేశం ఒక క్లియర్ గా ఒక సర్వే వచ్చేసిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక ఒక కొత్త డ్రామా తీసుకొచ్చారు. మీరు చేసింది ఇంతవరకు బీసీలకు చెప్పండి ఒక విషయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసారు. నేతన్నకి 1000 కోట్లు ఇచ్చారు సార్. నేతన్నలకు నేను ఏదో చేస్తాను, మీకు కరెంటు రాయితీలు, విద్యుత్ రాయితీలు ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, సబ్సిడీ రుణాలు ఇస్తాను చెప్పి అన్ని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. మోసపూరిత మాటలు తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు జరుగుతుంది డిఎస్సి పై గందరగోళం జరుగుతుంది. ఆ గందరగోళాన్ని తిప్పాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రజలు కొత్త ఇష్యూ తీసుకుపోవాలి. అంటే ఏమి చేయాలి, బీసీ ప్లాన్ తీసుకురావాలి. ఈరోజు చూసారు తెలంగాణలో కూడా బీసీ వాళ్ళు 45% బీసీలకు ఇస్తామంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్రెడీ హైకోర్టు ముందు స్టార్టింగ్ లో హైకోర్టు తిరస్కరించి వ్యతిరేకించింది ఈ బిల్లును, జీవో నంబర్ 9ని. ఎందుకంటే 50% ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే హైకోర్టు దాన్ని తిప్పికొట్టింది. ఇటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ రోజు సుప్రీంకోర్టు చిక్కు ఎదురైంది. అంటే అర్థమైంది, వీళ్ళు చేసేది మేము ఇస్తున్నాము, ఇచ్చేది ఉండదు. మళ్ళీ మేము ఇస్తున్నాము, మీరు తీసుకుంటున్నారు. ఇచ్చినాడమ్మా వాడిలో, పుచ్చుకుంటున్నమ్మా వాడిన అన్నట్టుగానే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఆమోదిస్తుందా, వ్యతిరేకిస్తుందా? బీసీల పక్షపాతి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ కార్పొరేషన్ పెట్టి 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఇచ్చకపోయినది బీసీలకు 8,000 కోట్లు కేటాయించారు. వీళ్ళు బీసీలకు 8,000 కోట్లు కేటాయించారు సార్. ఈ నేస్తం కూడా బీసీలో వస్తుంది సార్. వాళ్ళకు సెపరేట్ గా నేస్తం కింద 1000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. వీళ్ళు చేసేది ఏమి ఉండదు. బీసీలు పేర్లు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పుకొని, ఆ కాయలు అమ్ముకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి. అన్ని అబద్ధాలే, అన్ని మోసపూరిత మాటలే. ఎక్కడ కూడా బీసీల పైన వీళ్ళకి ఎటువంటి సద్భావం లేదు, మంచి అభిప్రాయం లేదు. కేవలం మాటలు చెప్పి ఈ రోజు ఎందుకు సార్ ఈ బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు సార్? నేను బీసీలు అంటే ఏ ప్రాతిపదికన ఇస్తారు? మీరు ఎంత ఇస్తున్నారు? గ్రామాల్లో ఒక రకంగా, పట్టణాల్లో ఒక రకంగా ఇస్తారా? మేము ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం, ఇన్ని శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం బీసీలకు అని 2 సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు సార్? రేపు ఎన్నికలు వస్తుంటే చెప్పేస్తారా? మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తే ఇప్పుడు మీకు బీసీలు గుర్తొచ్చారా? మీ బీసీల సీట్లు ఇస్తామని. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇచ్చారు సార్ బీసీలకు? మీరు ఎంతమంది మంత్రులు ఇచ్చారు సార్?
టీడీపీ నుండి ఎంతమంది ఎంపీలు అయ్యారు? కేవలము ఈ బీసీలో కూడా కేవలం ధనవంతులకే ఇస్తారు. బీసీలో దాదాపు 138 తెగలు ఇప్పుడు మీరు బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చాము, రాజ్యసభ ఇచ్చాము, ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తారు. మరి బీసీలు మీకు ఎందుకు ఓట్లే లేదు? మీ వెంట వారు ఎందుకు నడవలేదు? మీ వెంట నడిస్తే 11 స్థానాలు వచ్చాయి కాదు కదా అని అడిగితే మా వెంట అన్ని నడిచారు సార్. మా వెంట మీకు అన్ని తెలుసు సార్ బ్రహ్మనాయుడు సార్. నాకేం తెలుసు? ఈ ప్రభుత్వం ఈవీఎంల ప్రభుత్వము, ఈవీఎంలు గెలిచిన ప్రభుత్వము, పరకాల ప్రభుత్వం క్లారిటీగా మళ్ళీ చెప్పారు సార్. 1 నిమిషానికి 6 ఓట్లు ఏ విధంగా పడతాయి, 1 నిమిషానికి 6 ఓట్లు ఎట్లా పడతాయి? 2019లో మీరు కూడా ఈవీఎం ప్రభుత్వమేనా అండి? లేదు సార్, లేదు. ఆ రోజు క్లియర్ 2019లో మీరు కూడా ఈవీఎం ప్రభుత్వమేనా? ఆ రోజు కార్తీక్ గారు, ఒక నిమిషం కార్తీక్ గారు, ఆ రోజు ఎక్కడ కూడా రాత్రి 2 గంటల వరకు 11 నుంచి 2 గంటల వరకు దాదాపు 17-18 లక్షల ఓట్లు ఎక్కడ పడతాయి సార్? 3,000 పోలింగ్ బూతుల్లో ఎక్కడ ఒక వీడియో లేదు, ఎక్కడ ఒక ఫోటో లేదు, ఎక్కడ ఒక లైన్ లో ఉన్నట్టు లేదు. అందరినీ కొనేసి ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఎన్నికల కమిషన్ టీడీపీ తొత్తుగా పనిచేసింది. టీడీపీ తొత్తు ఎన్నికల కమిషన్ కు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. 5 కోట్ల ఆంధ్రులను నమ్మక మోసం చేసింది ఈసీ అనేది చట్టచల్లమైంది. ఎక్కడ చూపించండి? ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేశారు సార్. ఆదాయ ప్రభాకర్ ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎంత మంచి వ్యక్తి అంటే, ఎంత అందరికీ పేరు, ప్రతి ఒక్కరికి ఆదాయ ప్రభాకర్ ఎంత అభిమానం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. రాజకీయంగా ఎక్కడికి పోయినా కూడా ఆ రాజకీయాలు చూడరు అతను. అందరు పేదవారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆర్థిక చేసే వ్యక్తి. ఒక ఎన్నికల కోసం సార్ 5 సంవత్సరాలు జీవితాంతం పలానా సార్ మా బిడ్డలకు బాగలేదు, మా పిల్లకాయలకు చదువుకుంటారు, ఇబ్బందులు కలుగుతున్నాయి, వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి సార్. 35,000 ఓట్లతో ఎలా ఓడిపోయారు సార్? అంత చిత్తు ఓడిపోతారా? ఇదే ఇక్కడ అనుమానంతో వస్తుంది సార్. ఎక్కడ పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి అందరూ గెలుస్తారో లేదు అతనికి అనుమానం ఉన్నది. అటువంటి చోట 35,000 ఓట్లు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు సార్? ప్రజల మన్నన పొందిన వ్యక్తి, ఎలా ఓడిపోయాడు? ఇదే విధంగా ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి ఈ నియోజకవర్గాల్లో ఓడిపోయారంటే విచిత్రంగా ఉంది సార్. అక్కడ క్యాండిడేట్ వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి నమ్మకం లేదు. అంటే ఈ రోజు ఈ విధంగా ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు 11 సీట్లు అంటున్నారు. మాకు 40% వచ్చాయి సార్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ బ్రహ్మనాయుడు సార్, మాకు వైఎస్ఆర్ సిపికి 1,32,00,000 ఓట్లు వచ్చాయి సార్. తెలుగుదేశానికి వచ్చింది 1,52,00,000 సార్. కేవలం 20 లక్షల ఓట్లు మాత్రమే తేడా. జనసేనకు వచ్చింది ఎన్ని సార్? 23 లక్షల ఓట్లు మాత్రమే. కేవలం 23 లక్షల ఓట్లు. అంటే 23 లక్షలు అంటే మీకు చిన్న సంఖ్యలాగా ఉంది, కేవలం అంటున్నారు. అవును సార్, 1,32,00,000 ఎక్కడ? కేవలం 23 లక్షలు ఎక్కడ? ఇప్పుడు మొయినుద్దీన్ గారు చెప్పేదేనండి, 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులకి ఒక క్లాసులో 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులకి 100 వచ్చేసాయి. కానీ ఒక సబ్జెక్టులో మాత్రం పాస్ మార్క్ 35 అయితే 34 వచ్చాయి. ఫెయిలే కదా సార్? ఫెయిలే కాదని దానికి చెప్పలేదు సార్. ఇక్కడ ఎందుకు జరిగింది? ఇక్కడ దగ్గర మోసం చేశారు, ఇక్కడ మోసం చేసి నమ్మక ద్రోహం జరిగింది. చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు మేము 11 రాజ్యసభ చేస్తాం. టీడీపీ ఎమ్మెల్యేలు 11 మంది రాజీనామా చేయమని చెప్పండి, ఎన్నికలకు వెళ్దాం. ఓకే, ఇంతగా మీరు బీసీ రిజర్వేషన్లకి మీ పార్టీ మద్దతే కదా? మా పూర్తిగా మద్దతు సార్ బీసీల కోసం. మా పార్టీ కదా, అంతకుముందు అమరావతి కూడా ఫస్ట్ మద్దతు అన్నారు, మళ్ళీ తర్వాత లేదన్నారు, మళ్ళీ మద్దతు అన్నారు, మళ్ళీ లేదంటున్నారు. అవినీతి వ్యతిరేకం సార్. అడగండి. బీసీ బిల్లు పెట్టారు ఎక్కడ? అసెంబ్లీకి వచ్చి మీరు మద్దతు ప్రకటిస్తారా, లేకపోతే ఇట్లా అధికార ప్రతినిధులు వచ్చి టీవీ డిబేట్ లో మద్దతు ప్రకటిస్తారా? ఏది శాంటిటీ ఉంటది? మొయినుద్దీన్ గారు చెప్పండి. ఇప్పుడు మీకు 1,00,00,000 ఓట్లు వచ్చినాయి అంటున్నారు. ఆ 1,00,00,000 ఓట్లు ఎలా వచ్చినాయి? ఈవీఎం లో వచ్చినాయా, లేకపోతే మీరు వేసుకుంటే వచ్చినాయా?
ఆ ఓట్లు మీకే ఓకే, ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు, మీరు అడిగారు కదా, ప్రశ్న అడిగారు కదా సార్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అని ప్రజలకు కూడా తెలియాలంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ బిల్లు పెట్టినప్పుడు, ఆ బిల్లు పాస్ చేసే సమయంలో, బిల్లుకు ఓటింగ్ జరిగే సమయంలో మీ పార్టీ శాసనసభ్యులు కూడా కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మద్దతుగానే ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లోకి ఇండికేషన్ వెళ్తుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే రాకపోతే ఇండికేషన్ వెళ్తుంది. బహుశా మీరు ఒక మండలంలో పెడితే మండలికి వెళ్తారేమో. సార్ బ్రహ్మనాయుడు సార్, బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బీసీలు ఉన్నారు సార్. గుండెల్లో జగన్మోహన్ గుండెల్లో పేదలు ఉన్నారు సార్. అవును సార్. ఓకే, కాబట్టి ఈ రోజు అన్ని పథకాలు బీసీలకు ప్రతి పథకం అందజేశారు సార్. ఓకే సార్ ఈ రోజు అంటున్నారు సార్, వీళ్ళు లేట్ అంటున్నారు. మేము అంటున్నది మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వవద్దు, ఓకేనా? మాకు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే సమయం ఎంత కేటాయిస్తారో అంత సమయం కేటాయించండి. మా నాయకులు అసెంబ్లీకి వస్తారు, మీరేమంటారు? స్పీకర్ అంటారు సార్, స్పీకర్ ఒకటే మాట అంటున్నారు, అయ్యా మీరు వస్తే మీకు ఒక ఎమ్మెల్యేగా ఎంత సమయం కేటాయిస్తాం అంతే సమయం కేటాయిస్తామంటారు. 1 నిమిషం 2 నిమిషాలు 1.5 నిమిషం కేటాయిస్తారు, అయిపోయింది. అంటే అక్కడికి పిలిపించి భంగపాటు చేయాలి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదో విధంగా తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారిపై జగన్ గారి కించపరచాలి దురుద్దేశం. ఎందుకంటే ఇద్దరు స్పీకర్ అటువంటి వారే, ఒక స్పీకర్ బ్యాంకు దొంగ, ఒక స్పీకర్ అబద్ధాల దొంగ. వీళ్ళిద్దరు దొంగలే సార్. వద్దు, అట్లా మాట్లాడొద్దండి మైనేంద్ర గారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి సార్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళ గౌరవించుకోవాలి. తప్పండి అది మైనేంద్ర గారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని మనం గౌరవించుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకరు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మనం గౌరవించుకోవాలి. సార్ కేసులు అంటారా, ఫైట్ చేయండి. వారి మీద ఉన్న కేసులకు సంబంధించి మీరు కూడా అవసరమైతే ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఫైట్ చేయండి, దాన్ని ఎవరు కూడా కాదనరు. ఓకే ఓకే వన్ బై వన్ మాట్లాడదాం. వన్ బై వన్ మాట్లాడదాం. మైనేంద్ర గారు ప్లీజ్, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడదురు. 1 by 1 మాట్లాడదాం. ఇక మనతోటి రాజకీయ విశ్లేషకులు కట్ట కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడదురు మైనేంద్ర గారు ఒక ఫస్ట్ టైం అందరూ ఒకసారి మాట్లాడిన తర్వాత మాట్లాడదు. వైసీపీ మీరు అపోజిషన్ కాబట్టి మీకు దాదాపు 13 నిమిషాల సమయం ఇచ్చాను, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్. కార్తిక్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధమవుతుంది. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారు. సో ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు ఆ తర్వాత చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే దాదాపుగా 50% దాటకుండా రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి సిఫార్సు అయితే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. సో ఎవరైతే కమిషన్ నివేదిక ఇచ్చిన కమిషన్ ఎవరైతే ఉన్నారో, కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చారు 30% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి విధంగా. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 50% ఇక రిజర్వేషన్లకు సంబంధించే ఎన్నికలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో, ఈ బిల్లు కనుక పాస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో. మీరు అన్నట్టుగా కోర్టు తీర్పులకు లోబడి 50% మించకుండా ఆ 50% లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ఒకటి. తర్వాత వీలైనంత ఎక్కువగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటే మధ్యప్రదేశ్ ఫార్ములా కరెక్ట్ అండి. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో బీసీల జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీల వారిగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలకి 20% ఉంటే మిగతా 30% బీసీలకి, లేదు అక్కడ ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంటే వీరంత వరకు బీసీలకి. అంటే స్టేట్ వైడ్ గా ఎస్సీలకి ఇంత, ఎస్టీలకి ఇంత, బీసీలకి ఇంత అనే ఒక ఫిక్స్డ్ ఫార్ములా కాకుండా జిల్లాల కోటా వారీగా కనుక రిజర్వేషన్ కల్పించగలిగితే ఓవరాల్ గా బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ కల్పించిన వాళ్ళు అవుతారు. మధ్యప్రదేశ్ లో ఈ ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టబోయే ఈ చట్టం కూడా మధ్యప్రదేశ్ ఫార్ములాని కనుక ఫాలో అయితే ఎక్కువ శాతం బీసీలకి న్యాయం కల్పించినట్టు అవుతుంది. ఎందుకంటే మొత్తం జనాభాలో బీసీల శాతం ఎక్కువ కాబట్టి. అది ఒకటి. రెండోది, బీసీ సామాజిక వర్గం అంటే బీసీ అనేది అనేక ఉపకులాల సమ్మేళనం, ఒక కులం కాదు బీసీ అనేది. బీసీల్లో యాదవులు, గౌడాలు అంటే కొన్ని కులాలే అందరికీ తెలుసు. కానీ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్
ఈ రోజు వరకు వాళ్ళకి స్థానిక సంస్థల్లో అవకాశాలు రాని వాళ్ళు, రాజకీయ అవకాశాలు కల్పించబడలేని కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా అవకాశం దక్కేలా బీసీ రిజర్వేషన్ ఉండాలి. అంటే బీసీలో కూడా అన్ని ఉపకులాలకి, ఎందుకంటే టీడీపీ ఈ విషయంలో కొంత అంటే జెన్యున్ గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే గతంలో ఎస్సీ రిజర్వేషన్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కావాలని మందాకిస్త పోరాటం చేసినప్పుడు ఆ పోరాటానికి చంద్రబాబు వైపు నుంచి సంపూర్ణ మద్దతు వచ్చింది. కాబట్టి ఇక్కడ బీసీలో కూడా అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా రాబోయే ఆంధ్రప్రదేశ్ చట్టం ఉండాలి అనేటువంటిది నా ప్రపోజల్. ఇంకొకటి ఏంటంటే జిల్లా యూనిట్గా ఇందాక నేను చెప్పినట్టు ఉండాలని. అయితే టెక్నికల్గా కోర్టుల ముందు నిలబడేలా చట్టం ఉండాలి. మళ్ళా కోర్టుకు పోయి ఎవరైనా కోర్టుకు పోయే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఈ తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో ప్రొసీజర్ ఫాలో కాకపోవటం ఫలితంగా కోర్టులో వాళ్ళు తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు కాలేదు. పైగా వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఒకవేళ చట్టాలు కోర్టుల ముందు నిలబడకపోయి ఇబ్బంది, అంటే 50% లోపడి రిజర్వేషన్ కల్పిస్తే కోర్టులు కూడా ఏం చేయవు కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే నేను చెప్పినట్టు అన్ని ఉపకులాలకు కూడా అవకాశం ఇవ్వాలి. అయితే ఇందాక ఇంకొక విషయం పాయింట్ వచ్చిందంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు, అసెంబ్లీకి వెళ్ళటం బాధ్యత కదా అనేటువంటి చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసెంబ్లీకి ఈ సమయంలో ఈ బీసీ బిల్లు విషయంలో వైసీపీ తనకున్నటువంటి అభిప్రాయాలు చెప్పడానికి అసెంబ్లీకి పోతే బాగుంటది. ఇక ప్రతిపక్ష హోదా సమయం అంటారా? ఇప్పుడు మీరు నన్ను మీ డిబేట్ పిలిచారండి, డిబేట్ పిలిచేటప్పుడే ముందు నన్ను మాట్లాడించాలి, నేను మాట్లాడినంతసేపు మాట్లాడించాలని పిలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఉన్న సమయం మేరకు ఉన్నంతలో ఎంతమందికి ఇస్తున్నారో అంతమందికి మీకున్న టైం డివైడ్ చేయాలి. అంతేగాని నేను మాట్లాడగలను, గంటైనా మాట్లాడగలను, నేను మాట్లాడేంత సమయం ఇవ్వాలి అంటే అది కరెక్టా? ఇంకొకటి, అసలు ఎంత సమయం ఇస్తారనేది నువ్వు అసెంబ్లీకి పోతే కదా తెలిసేది. అసెంబ్లీకి పోకుండా నీకెంత సమయం ఇస్తారని ముందట్టి చెప్తారు. ఇక ప్రతిపక్ష హోదా అంటారా? 2014లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చింది ఎవరు? ప్రజలు కదా. అవును. ఆ రోజు కోడేరు శివప్రసాద్ రావు గారు స్పీకర్ గా ఉన్నారు, ఆయన ఇవ్వలేదు కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వలేదు కదా. గవర్నర్ గారు ఇవ్వలేదు కదా, నరసింహన్ గారు. ఇచ్చింది ఆ రోజు ఎవరు? ప్రజలు ఇచ్చారు. 67 సీట్లు ఇవ్వటం వల్ల ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. 2019లో జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? ఎవరు చేశారు ముఖ్యమంత్రిగా? గవర్నర్ చేశారా? గవర్నర్ టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం మాత్రమే చేపించాడు. ముఖ్యమంత్రి చేసింది ప్రజలు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి ప్రజలు ఇచ్చిన సీట్ల మేరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న ప్రతిపక్ష హోదాకు దక్కకుండా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది ప్రజల చేత కదా. ప్రజలు కదా అధికారాన్ని తిరస్కరించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇవ్వని హోదాని జగన్మోహన్ రెడ్డి అడగటం ఏంటి? 2014లో పార్లమెంట్ లోక్సభే కదా, లోక్సభ సంప్రదాయాలనే కదా మనం అసెంబ్లీకి కూడా ఫాలో అయ్యేది. 2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ప్రతిపక్ష హోదా లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పోవడం మానేసిందా? రాహుల్ గాంధీ పార్లమెంట్ పోవడం, లోక్సభ పోవడం మానేశాడా? 2019లో కూడా రాలే వాళ్ళకి ప్రతిపక్ష హోదా. ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకోవడం వల్ల వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది. అంటే 2014 రాలే, 2019లో రాలే, అయినా పార్లమెంట్కి పోయారు కదా, కొట్టాడారు కదా వాళ్ళ శక్తి మేరకు. ఇప్పుడు మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి, పోతున్నారుగా, అసెంబ్లీకి పోతున్నారుగా. సంఖ్య తక్కువ అని సమయం తక్కువ ఇస్తారని పోవటం మానేట్లేదుగా. 2018లో బీజేపీ తరఫున రాజాసింగ్ ఒక్కడే గెలిచారు తెలంగాణలో, పోయాడుగా. ఉమ్మడి రాష్ట్రంలో చివరి అసెంబ్లీలో జూలకంటి రంగారెడ్డి సిపిఎం పార్టీ నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, పోయాడుగా అసెంబ్లీకి. వీరంతా తనకిచ్చిన సమయంలో అంటే ఇక్కడ ఒకటండి కార్తిక్ గారు, మనం చాలా క్లియర్గా ఆలోచించాల్సిందంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. సో వారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. సరే అయ్యన్న పాత్రుడు గారు, సరే ఆయన వ్యక్తిత్వం మరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడే పరిస్థితి ఏం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమయాలకు హాజరైతే అయ్యన్న పాత్రుడు గారు కనుక ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారే స్పీకర్గా ఉంటారు, డిప్యూటీ స్పీకర్గా. సో వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా హేళన చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మైక్ ఇస్తారా అనేటువంటిది కూడా చాలామందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ 24 ఎన్నికల తర్వాత వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం వారు 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు. వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చాలా హేళనగా నవ్వినటువంటి ఆ సందర్భం ఒకసారి మర్చిపోయారా? సో బహుశా అందుకనే మరి ఆయన వెనకడుగు వేస్తున్నారేమో, ఆయన్ని అవమానిస్తారని, సో ఆయన్ని హేళన చేస్తారని, సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని బహుశా వారు ఏమైనా ఆలోచిస్తున్నారేమో. ఒకవేళ బ్రహ్మనాయుడు గారు నిజంగా అవహేళన చేశారనుకోండి, హేళన చేశారనుకోండి, అది లైవ్ కదా, ప్రజలు చూస్తారు కదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి సానుభూతి కదా.
ఓకే. హేళన చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. గతంలో చంద్రబాబు నాయుడిని హేళన చేశారని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కదా. చంద్రబాబు నాయుడికి సానుభూతి వచ్చింది కదా ఆ రోజు. ఉమ్. నిజంగా వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు కూటమి కూడా చేసింది అనుకోండి, ప్రజలు ఊరుకోరు. ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు కదా, అది లైవ్ లో టెలికాస్ట్ కదా, అన్నిటి మీ రాజు న్యూస్ సహా అందరూ టెలికాస్ట్ చేస్తారు అసెంబ్లీని. అవును. అందరు జనాలు చూస్తారు. జనాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని అవహేళన చేస్తున్నారు, అతను మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు, అతను గొంతు నొక్కేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రజలు చూస్తారు. ప్రజలకు కావాల్సిన టైంలో ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి ఆ బుద్ధి చెప్తారు. ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఇప్పుడు కొడాలి నాని నోటికి వచ్చినట్టు విడిచిపడ్డాడు, ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడుగా. ఆర్కే రోజా ఇప్పుడు బూతులు గతంలో తిట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఓడిపోయారు. ఎందుకు? వాళ్ళ నోటితోనే ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి ప్రజలు సరైన టైంలో రెస్పాండ్ అవుతారు. అది పట్టుకు నన్ను అవహేళన చేస్తారు కదా, నన్ను అవమానిస్తారు కదా అని మనం పోకపోతే ఎట్టండి? మన బాధ్యతగా మనం పోవాలి. జీతం తీసుకున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరు తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళంతా తీసుకుంటున్నారుగా, అలవెన్సులు తీసుకుంటున్నారుగా, ప్రోటోకాల్ తీసుకుంటున్నారుగా, రాయితీలు తీసుకుంటున్నారుగా, అంటే సెక్యూరిటీ తీసుకుంటున్నారుగా. వాళ్ళు అవన్నీ తీసుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లో మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాము, ఫైట్ చేస్తున్నాము, నియోజకవర్గాల్లో మరి ప్రజలకి ఎమ్మెల్యే అండగా పదవులకు రాజీనామా ఉంటున్నామని చేయమనండి. చెప్తున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయమనండి. అదే చెప్పండి ప్రజలకు. మేము ఇప్పుడు ఇందాక చెప్పారు మాకు బలం విపరీతంగా పెరిగింది, చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా సర్వే వచ్చింది అన్నారు కదా. విపరీతంగా బలం పెరిగినప్పుడు ఆ 11 మంది రాజీనామాలు చేసి మేము ఈ కారణంలో వచ్చి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు జీతాలు కావాలి, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాకు కారు కావాలి, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు 2+2 గన్మెన్ కావాలి, మేము అసెంబ్లీకి వెళ్ళంగానే మాకు ప్రోటోకాల్ కావాలి అని చెప్పనండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఓకే. ప్రజాస్వామ్యం అంతిమం ప్రజలే. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అంతిమంగా ప్రజలే. వెళ్ళమనండి. మరి అలా రాజీనామా చేసే అవకాశం వైసీపీ వాళ్ళకి ఉంది. మరి రాజీనామా చేసి ప్రజలకు ఆ మాట చెప్పానండి. ఏమండి మొయినుద్దీన్ గారు మీరు ఎందుకో సైలెంట్ అయిపోయారు వారిని ప్రశ్నలు వేస్తా ఉంటే. సరే, ఇంకొకటి అనుకోండి, మోహిత్ గారు, ఒక్క మాట, ఇంకొక మాట కూడా చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక్క మాట కార్తిక్ గారు చెప్పండి. కార్తిక్ గారు, ఈవీఎంలకు సంబంధించి కూడా ఒక్క మాట అండి. ఓకే. ఈవీఎంలు వచ్చిన కొత్తలో అంటే అన్ని క్లారిటీ ఇద్దామని, ఈవీఎంలు వచ్చింది ఎప్పుడండి? ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఈవీఎంలు వచ్చాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్డీఏ కూటమి. దేశంలో వాజ్పేయి ఉన్నారు ఈవీఎంల మీద ఎన్నిక జరిగింది 2009 అనుకుంటా. కాదండి, 2004. ఓకే. 2004లో మొదటిసారి ఎన్డీఏ కూటమి ఉండగానే ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి పడిపోయింది. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ కూటమి ఈవీఎంలు తీసుకొచ్చిన ప్రభుత్వం పడిపోయింది. 2009లో మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈవీఎం ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా 2009 తీసుకొచ్చారు. ఎందుకంటే 2009 బహుశా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2009 అప్పుడే ఈవీఎం తోటి ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఈ 2009లో ఒకసారి క్రాజింగ్ చేయాలి చూస్తున్నాను, గూగుల్ చేస్తున్నాను, సబ్జెక్ట్ టు కరప్షన్. ఓకే. 2009లో కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. పైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెకండ్ టైం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళా 2014లో సరే ఇక రాష్ట్రం విడిపోయింది, మళ్ళా దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ సాధించుకున్న పార్టీ వచ్చింది, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019లో ఇదే ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సంపాదించాడుగా. అప్పుడు ఈవీఎంలు కరెక్ట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎం కొన్ని అనుమానాలు లేవనెత్తే మాలాంటి వాళ్ళని చెప్పినాం, ఈవీఎంలతోనే 2014 అధికారంలోకి వచ్చారు కదా, మీరెట్టి అనుమానాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మీరు అందరూ కూడా కొంతమంది అనలిస్టులు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎం సీఎం అని చెప్పేసి రోజు ట్రోల్ చేసేవారు 2019-14 మధ్యలో. నేనైతే చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను, ఈవీఎంలో ఏముండదు, ప్రజల మైండ్ లోనే ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వే ఉంది, ఉన్నమాట వాస్తవం అనే విషయాన్ని నేను చెప్పాను. తర్వాత మొన్న 2024 ఎన్నికల్లో అయితే చాలా క్లియర్ గా చెప్తానండి. ఇప్పుడు ఈవీఎంలు తీసుకొస్తే ఎవరికి బెనిఫిట్ వచ్చేదాన్ని తీసుకొచ్చుకుంటారు? ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి. కానీ మోడీ గారి ప్రభుత్వానికి 60 సీట్లు తగ్గాయి. దాదాపు కేంద్ర మంత్రులు అనేక మంది ఓడిపోయారు. మోడీ గారి మెజార్టీ వారణాసిలో తగ్గింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గారు పోటీ చేసిన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో 2019లో ఓడిపోయారు. మొన్న అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచారు. ఎట సాధ్యమైందండి? రాహుల్ గాంధీ గారు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఎంపీగా గెలిచారు. ఒక చోట రాజీనామా చేస్తే కేరళలో వాయనాడ్ నుంచి, మళ్ళీ అక్కడి నుంచి ప్రియాంక గాంధీ గారు పోటీ చేసి గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ అయితే జరిగిద్దా? మోడీ గారి మెజార్టీ తగ్గిద్దా? బీజేపీకి 60 సీట్లు తగ్గుతాయా? రాహుల్ గాంధీకి ఇప్పుడు 2014, 2019లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తక్కువ, కానీ మొన్న 99 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది రాహుల్ గాంధీకి. కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎందుకు పెరిగాయి? బీజేపీ పార్టీ సీట్లు ఎందుకు తగ్గాయి? మోడీ గారి మెజార్టీ ఎందుకు తగ్గింది? ఉత్తరప్రదేశ్ లో నెగిటివ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది? ఇది జరగదుగా.
ఓకే చాలా ఓకే serious గా తీసుకొని ఓకే మొయినుద్దీన్ గారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్తారా కార్తిక్ గారి ప్రశ్నలకి? చెప్తున్నా సార్, బ్రహ్మారెడ్డి సార్ అంటున్నారు నేను డిబేట్ కి వస్తున్నాను, నాకు ముందు చెప్తారా, నాకు ఇంత సమయం కాదని. సరే డిబేట్ కి వచ్చేక ముందు మీరు వచ్చి కూర్చోండి, డిబేట్ లో మీకు ఒక సెకండ్ ఇస్తాను, మీరు హా హూ అంటే నేను మేము క్లోజ్ చేస్తానన్నారు అని మీరే చెప్పిన తర్వాత డిబేట్ కి వచ్చే లాభము? అదే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు ఆయన నోట్ వచ్చే పచ్చి బూతులు మాట్లాడతాడు. ఒక స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఆ విధంగా పచ్చి బూతులు మాట్లాడవచ్చా? తమ్మినేని సీతారాం గారు కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు తమ్మినేని సీతారాం గారు మాట్లాడలేదా? ఒక్క నిమిషం కార్తిక్ గారు వారు మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నీచాతినిచ్చగా మాట్లాడారు సార్. మొన్న ఈ మధ్యనే అతని స్పీకరు ఒక డప్పు వాయిద్య గారు చల్లుమని చెప్ప మీద కొట్టాడు సార్. తర్వాత ఆయన ఎవరైతే దెబ్బలు తిన్నాయన ఆయన వచ్చి ఆయన కూడా చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాం, ఏదో ఆయన మొదటి నుంచి కూడా మాతోటి అలానే ఉంటాడు ఆయన వారు మళ్ళీ చెప్పినట్టున్నారు కదా. నలుగురు లేదు సార్ వచ్చేది, అలాగే ఉంటాను అంత భయపెట్టేస్తారు సార్ వాళ్ళు. నేను చెప్పకపోతే నేను చంపేస్తానంటాడు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తానంటారు. తప్పనిసరి ఏం తల ఉంచుతారు సార్ వాళ్ళు. ఇటువంటి వాళ్ళు స్పీకర్ లేతారా? ఇటువంటి వాళ్ళు స్పీకర్ అయితే ఇది మన రాష్ట్రం దౌర్భాగ్యము, ఇది మన రాష్ట్రానికి పట్టే దౌర్భాగ్యము. స్పీకర్ గారు చెప్పబడింది, రేపు రాండి, మేము మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వము, మీకు అంత సమయం కేటాయిస్తాము, మీరు ఎంతసేపు మాట్లాడుతారు మాట్లాడండి అని ఒక్క మాట చెప్పండి. మా నాయకులు మా ఎమ్మెల్యేలు అందరూ వస్తారు, అసెంబ్లీలో అంత చర్చ జరుగుతుంది. బీసీ ఏదైతే ఈ చర్చను తీసుకుంటే పూర్తి మద్దతు ఇస్తారు. మేము మా పక్షపాత సార్ మా నాయకుడు బీసీలను గుండెలు పెట్టుకున్న నాయకుడు. ఇంకొక అంటుడు ఈవీఎంలు ఎందుకు జరగలేదని. ఈవీఎంలో కొన్ని కొంతవరకు చేయొచ్చు, పూర్తిగా చేయలేరు సార్, కొంతవరకు చేయొచ్చు. 1,00,000 ఓట్లు ఉన్నాయి, ఒక 20,000 30,000 ఓట్లు చేయవచ్చు. 1,00,000కు వచ్చి చేయగలుగుతారా? అది కుదరని పని. కాబట్టి వీళ్ళు అంటున్నారు, వీళ్ళు మా సీట్లు ఎందుకు తగ్గినాయి, ఓట్లు ఎందుకు తగ్గినాయి, అన్ని చేయలేకపోయారు. అక్కడ మైనస్ నుండి 10 దాకా పెంచారు అంతవరకే. పోయారు. మాట్లాడదు మళ్ళీ మాట్లాడదురు విజయ్ కిరణ్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదురు, 1 by 1 మాట్లాడదురు. విజయ్ కిరణ్ గారు సార్, స్పీకర్ అంటే ఎలా ఉండకూడదు అంటానికి, ఎలా మాట్లాడకూడదు అంటానికి బూతులకి బ్రాండ్ అంబాసిడర్ తమ్మినేని సీతారాం గారు. సోనియా గాంధీ గారి గురించి ఎంత నీచంగా నికృష్టంగా కనీసం స్పీకర్ అనేటువంటి సోయగుడు లేకుండా మాట్లాడినటువంటి లంబాషలు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ఎప్పుడండి మా స్పీకర్ గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడటం అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటిది లేదు. ఇక్కడ మనం జరిగేటువంటి చర్చకి సంబంధించి మీకు అనుకూలంగా మీకు కావాల్సినట్టు ఏది కావాలంటే అది చేయాలంటే కుదరదు. వైసీపీకి బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటి దాంట్లో చాలా పిహెచ్డీలు చేశారు. అసలు ఈ రకమైనటువంటి బూత్ రాజకీయాలు స్టార్ట్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సెక్షన్స్ ని ఒక టీముల్ని ఏర్పాటు చేసి మహిళల్ని కించపరచడానికి ఒక టీము, పురుషుల్ని కించపరచడానికి ఇండియాలో ఒక టీము, అమెరికాలో ఒక టీము, యూకేలో ఒక టీముని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎవరు అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో వ్యతిరేకంగా మాట్లాడే అధికార ప్రతినిధులతో సహా నాతో సహా ఎవరు గట్టిగా మాట్లాడినా వాళ్ళకి వెంటనే బోరగట్ట నుంచో ఇంకో గట్ట నుంచో మెసేజ్లు రావటం, ఫోన్లు రావటం, చంపుతాననేటువంటి బెదిరింపులు. అంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఈ రోజున అసలు మాకేం తెలియదు, మేము చంటి పిల్లలో నోట్లో చాక్లెట్ పెట్టుకొని చీకటం తప్ప మాకేం తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చరిత్ర అనేటువంటిది చింపేసి చిరిగిపోయేది కాదు. గూగుల్ అట్ట కొట్టగానే ఇట్లా వస్తున్నాయి, 100 వస్తున్నాయి. తమ్మినేని సీతారాం దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి, నేను ఇవాళ విడుదలైనటువంటి సీదిరి అప్పలరాజు దగ్గర నుంచి, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళని, పోలీసుల్ని మీరు తిట్టని వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? ఇటు బ్యూరోక్రాట్స్ తిట్టారు, రాజకీయ నాయకులను తిట్టారు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను తిట్టారు, పసి పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని కూడా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడిచ్చేటువంటి మీరు బూతుల గురించి వీటి గురించి మాట్లాడితే ఇంకంతకంటే ప్రజలకు అవన్నీ చేయటం వల్ల మనకు 11 వచ్చినాయి. ప్రజా వ్యతిరేక పరిపాలన చేయటం వల్ల, నడి రోడ్ల మీద ప్రజల పీకలు కోయటం వల్ల, నడి రోడ్ల మీద డాక్టర్ చదువుకున్నటువంటి వాళ్ళని పెడరెక్కలు విరిచి రోడ్డు పైన నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల, చంపి డోర్ డెలివరీ చేయటం వల్ల, 9,000 స్కూల్స్ ముయ్యటం వల్ల, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లాన్లు తీసేయటం వల్ల, అనేకమైన బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన సప్లాన్ కానీ నిధులు కానీ తీసేయటం వల్ల, స్పెషల్
స్టేటస్ అనేటువంటి మాట అబద్ధం చెప్పి చివరికి మోడీ గారు రాగానే కాళ్ళ మీద సాష్టాంగం పట్టడం, ఇవన్నీ ప్రజలు చూసి మీతో విసిగెత్తిపోయి మీ బూతులు, మీ నేరాలు, మీ ఘోరాలు అన్నీ చూసిన తర్వాత 11 సీట్లు వస్తే మాకేమో 40% వచ్చిందంటారు ఒక పక్క. 40% ఎలా వచ్చినాయి? ఈవీఎంలోనే కదా సరే. ఇక్కడ ఒక వ్యవస్థ పైన మనం నిందలు వేయటం సరే. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కదా ఎన్నికలు జరుగుతాయి. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కేంద్ర ఎన్నికల సంఘమే కదా. మీరు ఢిల్లీలో ఈ ఈవీఎంల పైన మాకు నమ్మకం లేదు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేస్తా ఉన్నాడు ఈవీఎంల మీద, మీరు వెళ్ళి ఎందుకని పోరాటం చేయట్లేదు? ఢిల్లీ ఎందుకని వెళ్ళట్లేదు? ఢిల్లీ వెళ్తే ఎందుకని లాగులు తడిసిపోతున్నాయి ఢిల్లీ అంటేనే? కాబట్టి ఊరికే ఇక్కడ మనకు మీడియా ఉంది, మనకు మీడియాలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు కాబట్టి మనం ఏదంటే అది మాట్లాడేస్తాం, ఈవీఎంల మీద మాటాడతాం, అందరి ఏది గ్రూప్ 1 ఉద్యోగాల్లో వాళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, చేసినటువంటి క్యూఆర్ కోడ్స్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి ఫైల్స్ తగలబెట్టడం దగ్గర నుంచి చేసినటువంటి అన్ని నేరాలకు సంబంధించి వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసినట్టు దొరికిపోయారంటే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి డిఎస్సిలో లోకేష్ గారి పైన బురద పోయటం ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాల్లో చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు. 148 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిన 7-8 నెలల తర్వాత వీళ్ళు నానా యాగి చేస్తున్నారంటే అక్కడే మీకు అర్థమవుతా ఉంది. కేవలం గ్రూప్ 1 ఉద్యోగాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో దొరికిపోయారు కాబట్టి మేము డిఎస్సి పైన ఉద్యమం చేస్తున్నాం కాబట్టి గ్రూప్ 1 కేసుని మీరు మా పైన రుద్దారు అనేటువంటి మాట చెప్పుకోవడానికి మాత్రమే ఈ రోజున డిఎస్సి పైన వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అపాయింట్మెంట్స్ అయినటువంటి రోజు లేదా ఎగ్జామ్స్ అయిన రోజు అప్పుడు చేయలా, ఉద్యోగాలు చేసుకోవడం 8 నెలల తర్వాత. ప్లస్ ఇంకొక దారుణం ఏంటంటే జంజీలు అని చెప్పి భూమి పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరితో మేము జంజీలు అని బోర్డు వేసుకుంటే పులేషం వేసి పులెవరు, పులి పెట్టుకుంటే పులెవరు. అందుకని జంజీలు ఎవరు లేరా ఇంటి వైఎస్ఆర్సీపీలో? జంజీలు ఉన్నారు సార్, ఎందుకు లేరు? ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, మన తిరుపతిలో ఒక ఆమె డాన్స్ చేస్తా ఉంది, చాలా మంది సార్. నేను ఒక్కడే చెప్తా, చంద్రబాబు నాయుడు గారు నిటారుగా నిలబడి బస్సు ఎక్కుతారు. కనీసం కూర్చున్న చోట నుంచి లగవడానికి 4 కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. దాని సంగతి చెప్పండి. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేపాలంటే 4 కావాలి. మన మొయినుద్దీన్ గారు కూడా తెలిసి ఓకే. మొయినుద్దీన్ గారు, విజయ్ కిరణ్ గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. క్రాస్ టాక్ అవుతుంది. కార్తీక్ గారు కంక్లూజన్ తీసుకుందాం. ఫైనల్ గా మన చర్చ రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి వైకాపా మద్దతు ఉందా లేదా? మద్దతు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మద్దతు ఇవ్వాలి, లేకపోతే ప్రజల్లో రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. ఫైనల్ గా కావాల్సినటువంటి చర్యలు వారిని రాజకీయంగా ముందు వరుసలో కూర్చోబెట్టేటువంటి ఓకే విజయ్ కిరణ్ గారు దానికి మద్దతుగా విజయ్ కిరణ్ గారు క్రాస్ టాక్ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసిన ఘనత ఎంత అవునన్నా కాదనో తెలుగుదేశం పార్టీకి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో ఒక అయ్యన్న పాత్రుడు కుటుంబం, యనమల రామకృష్ణుడు, తర్వాత ఎర్ర నాయుడు కుటుంబం, తర్వాత తెలంగాణలో ఎర్ర రమణ, అంటే తెలుగుదేశం పార్టీలోనే బీసీలు రాజకీయంగా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా పెద్ద ఎత్తున ఎదిగారు అనేటువంటి మాట వాస్తవం. ఇప్పుడున్న నాయకులు వారి ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళు 83 నుంచి తెలుగుదేశంతో ట్రావెల్ అయ్యారు.
అచ్చెన్నాయుడు కార్పొరేషన్ పెట్టి ఇవాళ కేంద్ర మంత్రిగా ఒక బిల్లు పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం కార్తీక్ గారు, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, ఒక ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి సార్. ఎంతమంది బీసీలని తయారు చేసింది నాయకులుగా ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో? 2012 14 ఏళ్ల బీసీల ప్రస్థానం. కోసం సార్ చెప్తున్నా సార్, బీసీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3,000 కోట్ల కార్పొరేషన్ గురించి నేను అడగలేదు. అవును సార్. ఎంతమంది బీసీలను ఎందుకు? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా తయారు చేశారనేది ఒకసారి తెలుగుదేశం జనసేన వాళ్ళకి చెప్పండి అంటున్నాను నేను అనేది. దాదాపు 60 మంది పైకి ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు సార్. ఎంపీలు ఇచ్చారు సార్. బొమ్మమారిన జోగి ఆ రోజు రమేష్ ఎంపీ రాజ్యసభలో 3 ఉన్నారు సార్ ఎంపీలు. కృష్ణయ్య గారు, పార్థసారథి గారు, ఆయన మన ఏం పేరు సార్? ఆర్ కృష్ణయ్య గారు, బీసీ బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, నాకు గుర్తున్నాయి. మరి మోపిదేవి వీళ్ళందరూ బీసీలే కదా సార్. బీసీలకు ఇవ్వలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టిన పార్టీ. కొత్తగా ఎంతమంది బీసీ నాయకులు వాళ్ళు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు చెప్పండి. రాజ్యసభ అనేది పక్కన పెడితే, రాజ్యసభ, శాసన మండలి, నామినేటెడ్ పదవులు పక్కన పెడితే ఎన్ని నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని పెంచారు? అది కాదు నా ప్రశ్న, అది కాదండి. రాష్ట్ర అధ్యక్షులు బీసీ అండి. బ్రహ్మనాయుడు గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వాకింగ్ ప్రెసిడెంట్, రన్నింగ్ ప్రెసిడెంట్ అందరూ ఎవరు? అధికారం లేని అధ్యక్షుడయ్యా. అధికారం లేని అధ్యక్షుడు కిరణ్ గారు, అధికారం లేని అధ్యక్షుడు. ఓకే కార్తీక్ గారు, మొయినుద్దీన్ గారు సమయం లేదండి, కంక్లూజన్ తీసుకోవాలి దయచేసి ఆగాలి. కార్తీక్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో బీసీలకి న్యాయం చేసింది మీరు తెలుగుదేశం అంటున్నారు. సో బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, బేసిక్గా రామనే మన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో రారు కాబట్టి ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలు కల్పించేదాన్ని కూడా ఆ క్రెడిట్ కూడా తెలుగుదేశం కూటమి పార్టీలు కొట్టేయబోతా ఉన్నాయి, అంతేనా? ఎస్, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్రతి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడేమో అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, నేను అమరావతిలో సీడాక్సిస్ రోడ్డు ఓపెన్ అయిందండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన అయ్యాలో గట్టి ఓపెన్ చేసి ఉంటే ఎంత క్రెడిట్ ఆయనకు వచ్చి ఉండేది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటాడు. కానీ శాస్త్రుడికి రాష్ట్ర కొద్దండి. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడారు కదా, వారిని చెప్పనివ్వండి ఒక్క నిమిషం అన్న. కార్తీక్ గారు, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం, మొయినుద్దీన్ గారు కరెక్ట్ కాదు, ఒక్క నిమిషం ఆగండి, వారు చెప్పనివ్వండి. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ 1 మినిట్ మీరు మాట్లాడుదురు. కార్తీక్ గారు, అసలు ఇప్పటికైనా వైసీపీకి వచ్చిన మంచి అవకాశం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు. బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురాబోతా ఉన్నారని చెప్తున్నారు. అంటే బీసీ రిజర్వేషన్ తో పాటు బీసీ రక్షణ చట్టం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఏ రకమైన రక్షణ చట్టం ఉందో ఆ రకంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలనుకుంటున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిసారి తీసుకొస్తున్నటువంటి బిల్లు. కాబట్టి ఈ విషయంలో వైసీపీ ఆ సభలో ఉండి వాళ్ళకున్న అభిప్రాయాలను కూడా బిల్లు చేర్చగలిగితే ఈ బిల్లు ఆమోదింపజేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టు ఉంటది. రైట్. మొయినుద్దీన్ గారు, మంచి అవకాశం, వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. మంచి అవకాశాన్ని దూరం చేసుకుంటున్నారు సార్. బీసీలు మహిళలు అంటున్నారు వీళ్ళు. మీరు గంగమ్మ కర్నూలు బ్లాక్ తెచ్చేశారు, ఆమె మహిళ కాదు సార్. తెనాలిలో తిరుగుతాం, ఆమె మహిళ కాదా? శ్రీకాకుళంలో కళావతి, ఆమె మహిళ కాదా? కోవూరులో కృష్ణగిరిలో, గుంటూరులో మహిళ కాదా? వాళ్ళందరూ బీసీలు కాదా? వాళ్ళందరూ ఎస్సీలు కాదా? నేను అడిగింది అది కాదండి మొయినుద్దీన్ గారు. ఇక్కడ మొయినుద్దీన్ గారు మీరు ఒక్క నిమిషం ఇది ఒక రాజకీయ సంస్థ సార్. ఇది మొయినుద్దీన్ గారు ఇక్కడ వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎంతో మందిని నాయకులు చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక ఎర్రనాయుడు కుటుంబం కానీ, లేకపోతే అచ్చెన్నాయుడు కానీ, ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఎర్రనాయుడు గారి కుమారుడు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది బీసీలు, రేపల్లిలో అనగానే సత్యప్రసాద్ కానీ, లేకపోతే ఇలాగ ఒక నియోజకవర్గాన్ని ఒక బీసీ నాయకుడికి ఇచ్చినటువంటి పరిస్థితి. యనమల రామకృష్ణుడు గారి కుటుంబం కానీ, సో ఆ తెలంగాణలోకి వచ్చేసరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, లేకపోతే ఎంతో మంది బీసీలు, ఇలా కొంతమంది ఫిక్స్డ్ గా మీకంటూ చెప్పుకోవడానికి మా నాయకుడు తయారు చేశాడు, ఈ కుటుంబాన్ని తయారు చేశాడు, ఈ బీసీ కుటుంబాన్ని తయారు చేశాడని చెప్పుకోవడానికి మీకంటూ ఏమున్నాయి అనేది వాళ్ళు అడిగారు. అన్నీ ఉన్నారు మా దగ్గర, అందరూ ఉన్నారు. ఈయనలాగా మోసం కొన్ని కుటుంబాలు పెట్టుకొని పక్కన పెట్టుకొని కొందరు పక్కన పడలేదు. మీరే చెప్పారు కదా,
రాజ్యసభకు ముగ్గురు ఇస్తే ముగ్గురికి బీసీలకు ఇచ్చారు సార్. ముగ్గురు కాదండి, 11 మంది ముగ్గురండి. 11 మంది ముగ్గురు. కోట్లు ఇచ్చే మొత్తం వాడికి 11 మందికి రాజ్యసభ ఇచ్చింది. సభ్యులు ఇస్తారు. రైట్ మీరు మర్చిపోవద్దు. చూద్దాం మరి బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో అయినా వైకాపా అధినేత పార్టీ శాసనసభ్యులు వస్తారా రారా, వారి యొక్క స్టాండ్ ఏంటి అనేది వారు మీడియా ముఖంగా చెప్తారా, లేకపోతే వారు పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి చెప్తారా, లేకపోతే అసెంబ్లీలో చెప్తారా, లేకపోతే శాసన మండలిలో చెప్తారా, వేచి చూద్దాం. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కిరణ్ గారు, ఎస్కే మొయినుద్దీన్ గారు, కట్టా కార్తిక్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.